హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు ఉన్నాయి, అవి అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. కానీ ఎక్కడ చూసినా ఇవాటి సోషల్ మీడియా గానీ న్యూస్ పేపర్లు గానీ ఎక్కడ చూసినా న్యూస్ లో కొండా సురేఖర్ గారి పేరే వినిపిస్తుంది. అంటే తను ఇవాళ చేసిన వాక్యాలు కొంచెం అందరినీ డిసప్పాయింట్ చేశాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం ట్విట్టర్ లో పెట్టడం జరుగుతుంది. తప్పు, ఇది సారీ చెప్పాలి, సారీ చెప్తే కూడా అది కరెక్ట్ కాదనే విషయం చెప్తున్నారు. అంటే ఒక ఉన్నత స్థాయిలో ఒక మినిస్టర్ హోదాలో ఉన్న తను ఇలాంటి వాక్యాలు చేయడం కరెక్టేనా? చేస్తే ఏముంటుంది? సెక్షన్స్ వైజ్ గా ఎలా వెళ్ళాలి లీగల్ గా? సో ప్రెసెంట్ లీగల్ గా అనేది పక్కన పెడితే సార్, ఓకే, మనం దాదాపు ఒక 5-6 months నుంచి చూసుకుంటే చాలా హాట్ టాపిక్స్ అనేది వన్ బై వన్ అనేది రావడం జరిగింది. అందులో కూడా ఇది కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది ప్రెసెంట్ ఈ 2 days లో నుంచి చూసుకుంటే. సో కొండా సురేఖ గారు, ప్రతి ఒక్కళ్ళు కొండా సురేఖ గారు ఫస్ట్ ఆమె అన్నది, సో అది చాలా రాంగ్ స్టేట్మెంట్ అది. బట్ బిఫోర్ ఆమె అంతకు ముందు ఒక స్టేట్మెంట్ అనేది బయటికి రావడం జరిగింది. సో ఆమె ఏదైతే ఆ కడుపు మంట భరించలేక ఏదేదో మాట్లాడి ఒక రాంగ్ సెంటెన్స్ అనేది మాట్లాడడం జరిగింది. సో చాలా రాంగ్, నేను దాన్ని ఖండిస్తున్నాను. అండ్ దీని ముందు ఏమైంది అని అంటే, యాక్చువల్ గా దుబ్బాకలో షాదీ ముబారక్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ లో రఘునందన్ రావు అండ్ అదే కాకుండా కొండా సురేఖ గారు గెస్ట్ గా రావడం జరిగింది. ఏదైతే ప్రోటోకాల్లో వాళ్ళు రావడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ లో ఒక నూలు దండ అనేది కొండా సురేఖ గారి మెడలో వేసి ఒక ఫోటో చేయడం జరిగింది. ఆ ఫోటో అనేది వీళ్ళు ఏం చేశారంటే, ఏదైతే కొన్ని టిఆర్ఎస్ ఛానల్స్ అనే కానీ, అంటే టిఆర్ఎస్ అంటున్నాను వేరే రకం కాదు, సో కొన్ని ఛానల్స్ అనేది దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది బయట. ఎలా షాదీ ముబారక్ ఈద్ ముబారక్ ప్రోగ్రామ్ లో షాదీ ముబారక్ అని చెప్పి ఒక కొటేషన్ తో ఒక మీమ్ అనేది బయటికి రావడం జరిగింది. అండ్ అదే కాకుండా ఒక కామెడీ పేపర్ లో కూడా కామెడీగా రావడం జరిగింది. సో ఇది ఏదైతే కామెడీగా వచ్చిన దాన్ని ఈమె చూపించుకుంటూ ఇలా పూలదండ వేసినట్లు నాకు మీమ్ చేశారు, నా మీద మీమ్స్ చేశారు, నాకు చాలా కడుపు మండిపోతుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసిన తర్వాత ఈమె బయటికి రావడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ లో ఈమె ఒక టంగ్ అనేది స్లిప్ అవడం జరిగింది. సో అది చాలా ఖండించదగ్గింది సార్. ఎందుకనంటే, ఏదైతే మనం ఒకళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తున్నామంటే వాళ్ళు ఏదో చేస్తారు మన కోసం అని చెప్పి. సో అట్లాంటి పర్సన్, నువ్వు అట్లాంటి పొజిషన్ లో ఉన్న ఒక పర్సన్ ఇట్లా దిగజారి మాటలు అనేది మాట్లాడడం చాలా గలీజ్ అది. సో బాధాకరం కూడా కాదు, చాలా గలీజ్పోయినది. ఎందుకు అనంటే, ఒక ఇన్సిడెంట్ అవ్వని ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసి చెప్పడం అనేది చాలా గలీజ్. ఎందుకు అనంటే, వాళ్ళ క్యారెక్టర్ మీద ఏదైతే వాళ్ళ క్యారెక్టర్ మీద పడుతుంది అది. సో ఒక మాట అనే ముందు ఎప్పుడైనా ఆలోచించుకోవాలి అని అంటాం. అట్లాంటి పొజిషన్ లో ఉన్న ఒక పర్సన్ వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ అంటాం కదా. సో అట్లాంటి అసాసినేషన్ అనేది చేయడం అనేది చాలా రాంగ్. అండ్ అదే కాకుండా ఓన్లీ సమంతానని అండ్ అదే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా సో ఆమె అందుకే మ్యారేజ్ చేసుకుంటుంది అని, సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనేది చేసింది. సో ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు నీ దగ్గర ప్రూఫ్ ఉందంటే ఆ ఎవిడెన్స్ సబ్మిట్ చేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే బాగుంటది. అసలు ఎవిడెన్సే లేదు, ఓవరాల్ గా ఒక నోటి మాటతో ఇట్లా అంటే చాలా మంది ఆ మాట అన్న తర్వాత చాలా మంది షాక్ అయిపోయారు సార్. చాలా మంది షాక్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా చాలా కోన వెంకట్ గారు గాని, చాలా మంది నాగార్జున గారు గాని, సో నాగార్జున గారు కూడా చాలా స్మూత్ గా రిప్లై అనేది ఇవ్వడం జరిగింది, సారీ చెప్పాలి అని. సో కొంతమంది దానికి సారీ చెప్పినా కూడా అది సరిపోదు అని చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా ఆల్రెడీ కేటీఆర్ గారు కూడా లీగల్ నోటీస్ అనేది పంపించడం జరిగింది. సో ఏదైతే కాల్స్ హ్యాక్ చేశారని చెప్పి కేటీఆర్ గారి మీద చేసిన ఎలిగేషన్స్, అదే కాకుండా బ్లాక్ మెయిల్ చేశారని, కేటీఆర్ గారు ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడని, సమంత గారిని నాగార్జున గారిని బ్లాక్ మెయిల్ చేసి ఫోర్స్ఫుల్ గా తన దగ్గరికి పంపిమన్నాడని చెప్పి ఇట్లాంటి బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పి ఏదైతే ఫేక్ ఎలిగేషన్స్ అనేది రైజ్ చేయడం జరిగిందో, సో ఈ ఎలిగేషన్స్ కింద డిఫమేషన్ కేసే కాకుండా అండ్ అదే కాకుండా ఐటీ యాక్ట్ కింద కూడా కేసెస్ అనేది ఫైల్ చేస్తాము అని చెప్పి ఒక లీగల్ నోటీస్ అనేది పంపించడం జరిగింది. కంపల్సరీ ఒక ఫాల్స్ ఎలిగేషన్ అనేది రైజ్ చేసిన అంటే వీళ్ళు ఎక్కడ ఒక ఫాల్స్ ఎలిగేషన్ అనేది ఒక మీడియా రూపాన మనం పబ్లిసిటీ చేసినా, ఒకవేళ ఎలిగేషన్స్ అనేది రైజ్ చేసినా కూడా వాళ్ళ మీద కంపల్సరీ డిఫమేషన్ అండ్ అదే కాకుండా ఐటీ యాక్ట్ కింద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కేసు అనేది ఫైల్ చేసి వాళ్ళు పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కానీ మీరు దేవాశాఖ మంత్రి అయి ఉండి, దేవాదాయ శాఖ మంత్రి అంటే సీనియర్ లీడర్ అట్లాంటి పర్సన్, ఒక మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదంతా ఎందుకైతుంది ఈ మధ్య? ఏదైతే నాగార్జున గారి చుట్టూ కూడా తిరగడానికి రీజన్ ఏంటి అని అంటే, ఏదైతే హైడ్రా
ఓకే. హైడ్రా వచ్చింది, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టింది. సో ఎన్ కన్వెన్షన్ కి ఏదైతే ఎన్ కన్వెన్షన్ కి రైట్స్ కూడా తినే ఇచ్చాడు కేటీఆర్ ఉన్నప్పుడే చేయడం జరిగింది అంటే వచ్చింది ఈ మీడియాలో. బట్ ఎన్ కన్వెన్షన్ అనేది 2010 లోనే స్టార్ట్ చేసిండు. అవును. సో అప్పట్లో ఎవరు గవర్నమెంట్? కాంగ్రెస్. అదే. సో ఇదేంది అని అంటే ఒక బురదగుంటలో నుంచి బయటకు మన మీద మనకి రాకూడదు, తప్పు రాకూడదు అన్న ఉద్దేశంతో ఆ ఎలిగేషన్స్ అనేది రైజ్ చేయడం కూడా జరుగుతుంది. అది కామన్ థింగ్ పొలిటికల్ లో. బట్ ఏదైతే క్యారెక్టర్ మీద వేస్తున్నారు కదా, సో ఈ సినిమా ఇండస్ట్రీని కూడా ఇప్పుడు పొలిటికల్ లో అనేది రావడం జరుగుతుంది. పొలిటికల్ లో లాగడం కూడా జరిగిపోతుంది. ఏదైతే ఈ హైడ్రా రూపంలో నాగార్జున గారి ఇష్యూ ఉందో, ఈ ఇష్యూ అనేది పొలిటికల్ ఎజెండా నుంచి పర్సనల్ ఎజెండా కూడా వచ్చింది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు దీనికి ఏమైనా కేసెస్ ఏమైనా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా సార్? కంపల్సరీ సార్. డిఫమేషన్ ఫైల్ చేసి అంటే పరువు నష్ట దావా వేసి ఆమె దగ్గర నుంచి అమౌంట్ కూడా. సో ఇక్కడ అమౌంట్ అనేది మ్యాండేటరీ కాదు సార్. ఎందుకు అని అంటే ఒక పదం ఇట్లా ఆల్రెడీ వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు, వాళ్ళకి సంబంధం లేదు. డివోర్స్ తీసుకొని కూడా జమానాలు అయిపోయింది. ఆల్రెడీ నాగ చైతన్యకి ఆల్రెడీ ఇంకో మ్యాచ్ కూడా చూడడం జరిగింది. మ్యారేజ్ కూడా అయిపోతుంది ఇంకొన్ని రోజులు అయితే. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒక ఎలిగేషన్ అనేది పాస్ చేస్తే ఈ ఎలిగేషన్ అనేది ఈ మచ్చ అనేది అంతే ఉంటది. సో ఇవాళ మనము తప్పు ఆమె రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది అన్నా కూడా రేపు పొద్దున కనపడరు అనుకోండి, నీ అమ్మ ఈ మట్లా అని చెప్పి అనడం మానవ సహజం. అది కానీ ఏదైనా కూడా జాగ్రత్తగా మాట్లాడుకుంటే, ఏదైనా ఒక మాట అనే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి సార్. ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీడియా ఉంది, మీడియా కూడా చాలా డెవలప్మెంట్ అనేది అయింది. సో వాళ్ళు కూడా చాలా సిచ్యువేషన్స్ లో చెప్తుంటారు. ఒక మాట పొలిటికల్ వాళ్ళు ఒక మాట దొర్లినప్పుడైనా కానీ సారీ చెప్పేదాకా వాళ్ళు కూడా వెళ్ళరు. ఇప్పుడు ఈవెన్ ఇదైనా కూడా మీడియానే కంప్లీట్. సినిమా ఇండస్ట్రీ ఆల్సో మీడియానే. సో ఇప్పుడు వాళ్ళందరూ ఏకమై మమ్మల్ని కూడా పొలిటికల్ లో లాగుతున్నారు అని చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళలో ఒకళ్ళకైనా కూడా అందరికీ అయినట్లే. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒకళ్ళనన్నా కూడా అందరిని అన్నట్లే కదా. సో ఇవాళ ఏమనన్నది రేపు పొద్దున వేరే వాళ్ళు అంటదని గ్యారంటీ లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లోనే ఖండించి ఆమెను ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వేరే వాళ్ళు చేయకుండా జాగ్రత్త అనేది పడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.